హాయ్ అండి. నేను మీ మీనాక్షి. ఈరోజు మనం వంకాయ టమోటా కర్రీ మసాలా ఏం లేకుండా సింపుల్‌గా చేయడం చూద్దాము. దీనికి మెయిన్‌గా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఆనియన్స్, టమోటోస్ అండ్ వంకాయలు అంతే. వంకాయలు ఒక 1½ కేజీ తీసుకుంటే దానికి నేను 2 టమోటాలు యూజ్ చేశాను. అండ్ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. వంకాయలు మటుకు ఆల్వేస్ మనము కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి. ఒక్కొక్కటి కట్ చేసేసి దాంట్లో వేసుకోలేం కదా కర్రీలో. సో ముందు కట్ చేసేస్తే అవి కర్రెక్కుతాయి, చేదులాగా వస్తుంది, చిరు చేదులాగా. కాబట్టి మనము ముందుగానే ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని అందులో వాటర్ పోసుకొని అందులో వంకాయలు వేసి పెట్టుకోవడం వల్ల మనకి కరుణ ఎక్కువ అనమాట. బయట హోటల్స్లో అండ్ మనకు పెళ్ళిళ్ళలో వేసిన వంకాయ కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది, కానీ మన ఇంట్లో చేసినప్పుడు అంత టేస్ట్గా ఎందుకు రాదు అని చాలాసార్లు ఆలోచించానండి. దానికి అంతా ఒకటే రీజన్. మనము ఇన్ ఇంట్లో చేసినప్పుడు చాలా పొదుపుగా ఆయిల్ వేస్తాము. అండ్ ఉడికేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇంకో పొరపాటు, వంకాయ టమాటా కర్రీ అనగానే దాంట్లో కొంచెం వాటర్ కూడా వేస్తారు ఉడికేటప్పుడు. దానివల్ల మనకు ఆ టేస్ట్ పోతుంది. ఎప్పుడు కూడా వంకాయ కర్రీకి ఎప్పుడు ఓన్లీ ఆయిల్లోనే మగ్గాలి వంకాయలు, అప్పుడే మనకు ఆ రుచి వస్తుంది. కావాలంటే వంకాయ కర్రీ అంతా ఉడికిన తర్వాత పక్క నుంచి ఆయిల్ కొంచెం వద్దేసుకోండి, తీసేసేసేయండి మీకు ఇష్టం లేకపోతే. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికి ఒక బాణలి పెట్టుకొని ఆయిల్ బాగా కాలిన తర్వాత దానిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలండి. తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెము లైట్గా మగ్గిన తర్వాత దానికి టమాటోలు చేర్చుకోవాలి. ఆనియన్స్ టమాటోలు కొంచెం మగ్గిన తర్వాత నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. నేను కరివేపాకు కామన్గా మిక్సీకి వేసి వేసుకుంటాను కాబట్టి మీకు అలా పొడిలాగా కనిపిస్తుంది. దాంట్లో లాస్ట్గా మనం యాడ్ చేయాల్సింది వంకాయలు యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా మగ్గిన తర్వాత వంకాయలు యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకొని ఇమీడియట్గా పసుపు, కొంచెం కారం వేసుకొని లైట్గా కలిపెట్టి గిన్నె పైన మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. అంతా ఫైనల్గా ఉడికేసిన తర్వాత పైన ఆయిల్ అనేది యూజ్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట కర్రీ బాగా ఉడికిన తర్వాత. అది కరెక్ట్ స్టేజ్. ఇంకొకసారి సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని, ఇన్ కేస్ సరిపోకపోతే ఈ వేడి మీద ఈజీగా పడుతుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. దట్టు గ్రీన్ వంకాయ తోటి టమోటో కర్రీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పర్పుల్ వంకాయ తోటి మీకు ఆ టేస్ట్ రాదు. కావాలంటే రెండింటికి డిఫరెన్స్ మీరు చూడండి. థ్యాంక్ యూ.